కాపులు పేరుతో స్థానిక తూర్పు కాపులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షులు గొర్లె ఈ రోజు ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం విశాఖ జిల్లాలో జరిగిన ప్రెస్ మీట్లో ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షులు గొర్లె శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ కాపుల పేరుతో తూర్పు కాపు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బీసీ తూర్పు కాపులు అత్యధికంగా సుమారు 30 లక్షలు, అలాగే రాష్ట్రంలో 50 లక్షలు పైబడి ఉన్నారు. మా జనాభా దామాషా ప్రకారం మాకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో స్థానిక తూర్పు కాపులకు అసెంబ్లీ మరియు పార్లమెంట్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓట్లు మావే, సీట్లు మావే, వలస నాయకులను నిర్మూలించాలని పిలుపు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో వలస నాయకులను వద్దు, స్థానిక నాయకులు ముద్దు అనే నినాదంతో ముందుకు వెళతామని, స్థానిక బీసీ తూర్పు కాపులకు టిక్కెట్లు ఇచ్చే పార్టీలకు అండగా ఉంటాం. స్థానిక తూర్పు కాపులను విస్మరించిన పార్టీలను భూస్థాపితం చేసి ఇంటికి పంపిస్తామని అన్నారు. సీట్లు కేటాయించని ఎడల రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్లు పోటీ చేస్తారని తెలియజేశారు. నా పేరు లంకా మోహన్ రావు, ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ తాలూకా ఉద్దేశం ఏంటంటే, ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం తూర్పు కాపు, సుమారు 30 లక్షల పైచిలుట. ఉమ్మడి 3 జిల్లాల్లో ఆ సామాజిక వర్గం వాళ్ళు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. అయితే దురదృష్టం ఏంటంటే, అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గానికి ప్రతిసారి అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా మేము ఎలుగెత్తి గొంతెత్తి మా కులం యొక్క హక్కుల్ని కాపాడడం కోసం మేము పోరాటం చేయకపోతే రాబోతున్న రోజుల్లో ఈ ఉత్తరాంధ్రకి వలస నాయకుల వల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికే చాలామంది ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. రాబోతున్న రోజుల్లో రాజకీయంగా కూడా మాకు ప్రాధాన్యత లేకపోతే మా తరువాత జనరేషన్స్ కూడా ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి మరి ముఖ్యంగా మా తూర్పు కాపు సామాజిక వర్గాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇప్పుడైనా మేము ఎలుగెత్తి చాటకపోతే మా తరువాత వచ్చే జనరేషన్స్కి మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దామాషా ప్రకారంగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత రాజకీయ పార్టీలు ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే, అది మాలా ఉపయోగం, మేము అడగలేదు ఇప్పటి వరకు, కాబట్టి ఇవ్వలేదు. ఎక్కడో వ్యాపారం కోసం, బ్రతుకు తెరువు కోసం వలస వచ్చి విశాఖపట్నంలో స్థిరపడిన వాడు మా మీద స్వారీ చేసి మా రక్తాన్ని పీల్చి 4 డబ్బులు సంపాదించి ఈవేళ మా మీదే అధికారం చెలాయించి మమ్మల్నేమో బానిసలుగా చిత్రీకరిస్తే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. కాబట్టి ఇందాక మా ఉత్తరాంధ్ర అధ్యక్షులు శ్రీనివాస నాయుడు గారు చెప్పినట్టు, మా తమాషా ప్రకారంగా మా సామాజిక వర్గం ఏ నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో పర్టికులర్గా ఏ పార్టీ అయినా మా ఉత్తరాంధ్ర వాళ్ళకి, తూర్పు కాపులకి మరి ముఖ్యంగా మీరు అక్కడ సీట్లు ఇస్తే మేమంతా సహకరిస్తాం, ఆ పార్టీకి మేము పనిచేస్తాం, గెలుపు కోసం మేము కృషి చేస్తాం. లేదు అనుకుంటే మా కార్యాచరణ ప్రకారంగా మేము ముందుకు వెళ్తాం. అందులో మరి ముఖ్యంగా బాగా ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉన్న ప్రాంతాల్లో భీమిలో ఉన్న ఆల్మోస్ట్ 4 మండలాల్లో ఈవెన్ 1,30,000 పైచిలుగా ఓటర్లు భీమిలి నియోజకవర్గంలో ఉన్నారు. 4 మండలాల్లో తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నారు. అలాగే చోడవరంలో ఉన్నారు, అనకాపల్లిలో ఉన్నారు, గాజువాకలో ఉన్నారు, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా తూర్పు కాపులకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. విశాఖ ఇప్పటికే రాజధానిగా ప్రకటించారు. మరి అటువంటి రాజధానిలో మా ప్రాబల్యం తగ్గిపోతే రాను అసలు మా కులమే అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా కులాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. మేమే కాదు, రాబోతున్న రోజుల్లో పెద్ద ఎత్తున దీని మీద మేము ఉద్యమాలు కూడా చేస్తున్నాం. ఇప్పటికే జరుగుతున్నాయి, రాష్ట్ర స్థాయిలో చేస్తున్నాము, జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. ఈవేళ ఉత్తరాంధ్ర స్థాయిలో మేము కూడా దీనికి ఒక పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి రాజకీయ పార్టీలకి మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కడెక్కడైతే మా కులం, మా తూర్పు కాపు సామాజిక వర్గం ఉందో అక్కడ మా తూర్పు కాపులకి ఇవ్వండి. మీరు ఇస్తాం, మేము ఖచ్చితంగా సహకరిస్తాం, మేము వచ్చి పనిచేస్తాం ఓపెన్గా పార్టీకి. మీరు ఏమాత్రం విస్మరించినా ఖచ్చితంగా మా కార్యాచరణతో మేము ముందుకు వెళ్తాం. మీ పార్టీలకు ఎగెనిస్ట్గా మేము పనిచేస్తాం. ఇందాక తను చెప్పినట్టు
అవసరమైతే మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. లేదు అనుకుంటే ఎవరైనా మా సామాజిక వర్గం సీట్లు ఇస్తే ఆ పార్టీకి మేము పనిచేస్తాం. కాబట్టి ఇవన్నీ అందరూ గమనించవలసిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న నియోజకవర్గాల్లో తూర్పు కాపులకు ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా అన్ని పార్టీలకి, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో తూర్పు కాపు సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య అతిథిగా మా గౌరవ అధ్యక్షులు లక్క మోహన్ రావు గారు, కార్యదర్శి యోగశ గణేష్ గారు, సహాయ కార్యదర్శి రెడ్డి వెంకటరమణ గారు వచ్చి ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ స్థానిక తూర్పు కాపులు విస్మరించి రాజకీయాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఎవరైతే ఉత్తరాంధ్ర జిల్లాలో సుమారుగా ఉమ్మడి విశాఖ జిల్లాతో కలుపుకొని 30 లక్షల వరకు మా జనాభా ఉంది. మా జనాభా దామాషా ప్రకారం విశాఖపట్నం పార్లమెంట్లో కానీ, విజయనగరం పార్లమెంట్లో కానీ, వైజాగ్ పార్లమెంట్లో కానీ, అలాగే అనకాపల్లి పార్లమెంట్లో కానీ మా జనాభా దామాషా ప్రకారం మాకు అసెంబ్లీ టికెట్లు ప్లస్ పార్లమెంట్ టికెట్లు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మా తూర్పు కాపుల కోటాలో తూర్పు కాపులు అన్యాయం చేస్తారు. కాపులు అని చెప్పి ఇక్కడ స్థానిక తూర్పు కాపులు విస్మరించి టికెట్లు వలస వచ్చిన నాయకులు మాత్రం టికెట్లు ఇస్తారు అన్ని పార్టీలు కూడా. మరి ఇది రాబోయే రోజులు ఇదే కానీ జరిగితే మేము మాత్రం మా ఓటు బ్యాంక్ అని దీంతో తగిన గుణపాఠం చెప్తామని అన్ని పార్టీలకు తెలియజేస్తున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే భీమిలి కానీ, అలాగే పెందుర్తి కానీ, అలాగే చోడవరం కానీ, అలాగే గాజువాక్ కానీ, విశాఖ పశ్చిమ కానీ, అనకాపల్లి కానీ ఎక్కువ తూర్పు జనాభా ఉన్నారు. మరి ఆ సీట్లలో మా జనాభా తమాషా ఎవరైతే అక్కడ లీడర్స్ ఉంటారో వాళ్ళ పార్టీలో సంబంధించి కంపల్సరీ టికెట్లు ఇవ్వాలి. అలా ఇవ్వని బడిలో రాబోయే రోజులు మేము ఓటు బ్యాంక్ ద్వారా మాత్రం డెఫినెట్గా మా ఓటు బ్యాంక్ ద్వారా చిత్తుగా ఓడిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే స్థానికులు గుర్తించండి. వలస మాకు మీ ఓట్లు మావి సీట్లు అయిపోతున్నాయి. మేము ఓట్లుగా ఉండిపోతున్నాం. స్థానికులకు ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బు ఒకటే ప్రాధాన్యం కాదు కదా. జనాభా తమాషా ప్రకారం అయితే ఎక్కువగా మేము ఉన్నాం. మా స్థానికులు మీకు నచ్చి మీ పార్టీలో ఉన్న నాయకులకు ఇవ్వండి. లేని అంటే మాత్రం డెఫినెట్గా మాత్రం రాబోయే రోజుల్లో మరి అన్ని పార్టీలకి మేము హెచ్చరిస్తున్నాం. ఏ పార్టీ అయినా సరే 3 పార్టీలు లేదా మీద 4 పార్టీలు అందరూ కూడా మా జనాభా తమాషా ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా సీట్లు మాకు కేటాయించాలి. లేని అంటే మాత్రం రాబోయే రోజుల్లో మా ఓటు హక్కు నియమంతో మేము కంపల్సరీ కూడా మా ఓటు హక్కుతో మమ్మల్ని విస్మరిస్తే ఎవరైతే ఓసీ కాపులకి ఇచ్చిన టికెట్లు కానీ తూర్పు కాపులు టికెట్ ఇస్తే డెఫినెట్గా ఓడిస్తాం. మేము అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాం. మా స్థానిక నాయకులు నిలబెట్టుకొని పోటీ చేస్తాం. స్థానిక నాయకుల ముద్దు వలస నాయకులు వద్దని నినాదంతో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం.